شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم آمين لن ينال الله لحومها ولا دماءه ولكن ينال التقوى منكم كذلك سخر على ఈ పద్ద ఇవ్వడం జరిగింది. తషహుద్ తావస్సుర ఫాతిహా పఠనము హుజూర్ అన్వర్ అజదుల్లాహు తాలా బినఫి అజీమ్ అల్ హజ్ అధ్యాయపు 38వ సూక్తిని పఠించి దాని అనువాదం ఇప్పుడు వివరించింది. ఈ పెట్టుకోను కానీ మీ హృదయపు సత్యము అల్లా వరకు చేరును. అల్లా మార్గదర్శనము వలన మీరు అతని గొప్పదనము ప్రకటించుటకు ఈ విధముగా అల్లా ఈ బలిదానమును మీ సేవలో వారిని శుభవార్త నందించుము. అనంతరం ఇట్లు ఉపదేశించిరి. నేడు హజ్ పండుగ, దీనిని ఖుర్బాన్ బలిదానము పండుగ అని కూడా అంటారు. దాని త్యాగము సమర్పించు అలవాటు అహ్మదీలకు ఎలాగూ ఉన్నది. ఈ కాలంలో స్వచ్ఛమైన రీతిలో అల్లా తాలా కొరకు ప్రాణం త్యాగం చేసే అవగాహన అహ్మదీలకు ఉన్నట్లు బహుశా మరెవరికి లేదు కావచ్చును. అందుకే గొర్రె, మేకల మొదలగు వాటిపై అల్లా తాలా ఆదేశం మేరకు మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ పద్ధతి ప్రకారం ఖర్చు చేయుట అహ్మదీలకు ఎంత ఆనందం కలిగిస్తుందో అంచనా వేయలేము. ఇలాంటి బలిదానాలు చేయలేని స్థితిలో ఉన్న ప్రజల మనోభావాల పరిస్థితిని అంచనా వేయుట కష్టమే. సారాంశమైన అనగా అహ్మదీలకు ఈ రోజులో తమ మనోభావాలను త్యాగం చేయవలసి వస్తుంది. మనోభావాల త్యాగము ఏదో సాధారణ విషయం కాదు. కావున మనోభావాలను అల్లా తాలా స్థానంలో దువాలు రూపంలో మార్చడానికి ప్రయత్నించండి. దువాల చాలా పెద్ద శక్తి గలదు. హజరత్ ఆజ్రా అలైహిస్సలాం మరియు హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం దువాల వాక్యాలతో అల్లా తాలాపై నమ్మకం వలనే నీతి చెలిమెను అల్లా తాలా జారీ చేసెను. అసలు విషయం అల్లా తాలా ప్రీతిని ఆశించుట నిశ్చయపరచును అని రకాల బలిదానంలో ఇదే ఉపయోగపడును తెలుసుకోవాలను. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తమ దివ్య స్వప్నం వలన హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాంతో